మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బొంగా సతీష్ కుమార్. నేను దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అండ్ ఓసీలకు సంబంధించిన ప్రతి అంశం మీద మేము పనిచేస్తూ ఉంటాం. ఏ కులం ప్రాతిపదికన ఇక్కడికి రాలేదు మేము. కేవలం మా మాస్టర్ గారు చిన్నప్పుడు నేను కాన్వెంట్కి చదువుకునేవాడిని ఆయన దగ్గర. ఇదే గ్రామం సిరిపురం గ్రామం, ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం నాది. ఈ గ్రామంలో మా మాస్టర్ గారి కుటుంబీకులు కుర్రోడికి దాదాపు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు నిండిని 18 సంవత్సరాలకి అడుగుపెట్టాడని తెలిసింది. అతను అనుమానాస్పద స్థితిలో, అంటే మర్డర్ అనే పక్కాగా ఒక 2 వ్యక్తులు కావాలనే వెనకాల ఏదో కుట్ర జరిగింది, ఇతను చూడకుండా ఏదో చూశాడని చెప్పేసి ఒక ప్లేస్కి రమ్మని అతన్ని అతి దారుణంగా చంపారన్నట్టుగా ఇక్కడ చెప్పిన తల్లిదండ్రుల సాక్ష్యాన్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న అధికారాన్ని చేజిక్కున్నటువంటి ఎవరైతే ఇక్కడున్న లోకల్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ కేసుని తప్పుదోవ పట్టించి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశారు, తీరని నష్టాన్ని చేకూర్చారు. ఈ రోజున 17 సంవత్సరాలు వయసున్న వ్యక్తి, ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి, అతను ఎదిగితే ఒక కలెక్టర్ లేకపోతే ఎంఆర్ఓ లేకపోతే పొలిటీషియన్ ఏదో వ్యక్తి ఈ రోజున పచ్చలారిన పరిస్థితుల్లో అతన్ని చంపేసిన పరిస్థితి దాఖలాలు ఈ రోజున వెలుగులోకి వచ్చింది. మేము చంపేశారు అని ఏ విధంగా అంటున్నామంటే, తల్లిదండ్రులు చెప్పిన ఆ సాక్ష్యాలని ప్రతిరూపంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం మీద పోలీసు వారికి గత ఫిబ్రవరి 28వ తారీఖున అనుకుంటా, దాదాపు నెల 15 రోజులు, 28వ తారీఖు 2వ నెల 2025వ తారీఖున ఎస్పీ గారికి గ్రీవెన్స్ లో పెట్టుకోవడం జరిగింది. ఆ గ్రీవెన్స్ కాస్త ప్రతిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతిపాడు మండల సీఏ వారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి రావడం జరిగింది. కానీ అది పిలిచిన తర్వాత ఫస్ట్ చేయవలసింది ఆయన రిపోర్ట్ ఏంటంటే, ఇది మర్డర్ మిస్టరీగా అనుమానాలు ఉన్నాయి, మర్డర్ చేశారు, కావాలనే దురుద్దేశంతో చంపేశారని అనుమానాలతో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సీఏ గారు ఏం చేయాలంటే, ఖచ్చితంగా దీని మీద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అక్కడ ఎవరైతే వ్యక్తులు వీళ్ళు ఎవరైతే అనుమానాలు చెప్తున్నారో వాళ్ళు ఆ సమయంలో వీళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయాలి, వాళ్ళ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళు మాట్లాడి కాల్ రికార్డులను బయట పెట్టాలి. ఇప్పుడు చనిపోయినటువంటి ఆ కుర్రోడికి సంబంధించింది ప్రతి డేటా తీయాలి. సెల్ ఫోన్ ఇప్పుడు వచ్చి ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఈ కేసు ఉంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను, ఒక కుటుంబంలో 17 సంవత్సరాల కుర్రోడు అంటే మీకు లెక్కలేని స్థితిలో ఉందా? ఒక మనిషి అంటే లెక్కలేని స్థితిలో ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? అంటే మా కోసం, పేద ప్రజల కోసం మీరు జీతాలు తీసుకుంటున్నారా? లేకుండా పొలిటీషియన్స్ చెప్పే కల్లుబుల్లు మాటలకి, వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలకి పనిచేస్తున్నారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు అనేక సార్లు అక్కడ కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి వెళ్ళి స్టేషన్కి వెళితే, మీరు ఏం ఎంక్వైరీ చేశారు సార్ అని అడిగితే కనీస సమాధానం కూడా చెప్పకుండా రెక్లెస్ గా చెప్పారని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. మీ డ్యూటీ ఏంటి? మీరు శాలరీ దేనికి తీసుకుంటున్నారు? దేనికి పనిచేశారు? మీకు వచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఫస్ట్ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఇది అనుమానాస్పద మృతి అని మీరు ఎఫ్ఐఆర్ చేసి కనీస రిపోర్ట్ మీరు ఎందుకు దాఖలా చేయలేదు? కనీసం రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు? నోటు మాటలతో చెప్తారా? ఒక ప్రాణం అంటే విలువ లేదా? ఇక్కడ ఉన్న లోకల్ నాయకులను కూడా చెప్తున్నాను, మీ కుటుంబంలో వ్యక్తులు తప్పు చేయొచ్చు, కానీ ఇతను మీ కుటుంబంలో వ్యక్తే. జరిగిన తప్పుదాన్ని తప్పుతో పట్టించాలని ఈ కుటుంబాన్ని అన్యాయం చేశారు. ఇంతకుముందు టీడీపీలో వాళ్ళు పనిచేస్తారో లేదో తెలియదు, కానీ కొత్తగా వచ్చిన వ్యక్తులే ఇక్కడ సలామణి చేస్తున్నారని మాకు తెలుస్తుంది. టీడీపీకి చెడ్డ పేరు తెచ్చిన నాయకులు ఈ సిరిపురం గ్రామంలో కొత్తగా వచ్చారనుకుంటున్నాను. నేను ముందు నుంచి పనిచేసిన సోదరులు ఎవరు కూడా నేను అడిగాను, నా తమ్ముళ్ళు నేను అడిగాను, ఏ కష్టం వచ్చినా, ఏ కమ్యూనిటీకి కష్టం వచ్చినా దళిత సమాజం, దళిత నాయకులే ముందుంటారు. ఈరోజు నేను ఒక మాస్టర్ గారి కుటుంబానికి జరిగిన అన్యాయంపై నేను రావడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని కానీ ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే
మునుముందు ఉద్యమం చేస్తాం. సీఏ గారు సస్పెండ్ అయ్యేంత వరకు మేము ఉద్యమం చేస్తాం. కావాలితే డిఐజీ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. దీనికి మీడియా సపోర్ట్, ప్రతి ఒక్కరు మీడియా ఎవరైతే సోదరులు అందరూ ఉన్నారో మీరందరూ సహకరించాలి. ఈ యొక్క ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా బయటకు వెలికి తీయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారాగా అడుగుతున్నాను. మీరందరూ కూడా దీన్ని సహకరించి వీళ్ళ కుటుంబానికి కనీసం ఆ కుర్రాడు ఏ విధంగా చనిపోయాడు అనే అంశాన్ని బయటకు లేవనెత్తాలి, బయటకు తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే, ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం అతను చనిపోతే 17 సంవత్సరాలు అంటే మైనారిటీ తీరకుండా చనిపోయిన వ్యక్తిని అతను పూడ్చుతారు తప్ప కాల్చరని చెప్పేసి సోదరులు చెప్తా ఉన్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్కి కూడా, పోస్ట్ మార్టం చేయడానికి కూడా నిరాకరించిన పరిస్థితుల్లో ఇక్కడ ఈ మూకుమ్మడిగా సమస్యని బయటకు రాకుండా గోప్యం చేసి ఇక్కడ ఉన్న నాయకులు కప్పుచ్చారు. ఇక్కడున్న విఆర్ఓ కూడా, కనీసం విఆర్ఓ కూడా దీన్ని స్పందించలేదు. విఆర్ఓ దగ్గర ఆ దహన సంస్కారాలు జరగాలి. విఆర్ఓ రాలేదు ఆ సమయంలో. విఆర్ఓ ఏమయ్యాడు? కనీసం విఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ ఆ కుర్రోడికి దహన సంస్కారాలు చేయాలి, పూడ్చాలి అతను. కనీసం అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాల్ని మభ్య పెట్టి కనిపించకూడదు, సాక్ష్యాలు తారుమారు చేయాలనే అంశంతో అతన్ని కాల్ చేసి బూడి చేశారు. అయినా కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, చట్టం మీద మాకు నమ్మకం ఉంది. ఎంత దూరమని ఈ కేసుని తీసుకెళ్తాం. ఈ కేసులో ఎవరైతే ఇంక్లూడ్ అయి ఉన్నారో, సాక్షులను ఎవరైతే తారుమారు చేశారో, ఎవరైతే ఆ కుర్రోడిని హత్య చేశారని ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ పక్కన ఉన్నారో ప్రతి ఒక్కరిని బయటకు తీస్తాం, వెలికి తీస్తాం. ఈ అవసరమైతే ఈ కేసును చాలా దూరం తీసుకెళ్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మునుముందు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.